జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు నాగేంద్ర యాదవ్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రవితేజ గారికి, జాప్ ఆవిర్భావ అధ్యక్షులు పెద్దలు ఉప్పాల లక్ష్మణ్ గారికి, ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి గారికి, కార్యదర్శులు లక్ష్మీపతి గారికి, సునీల్ గారికి, అదేవిధంగా సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారికి, భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు రాజేష్ గారికి, నా పార్టీ మిత్రులు వీరాజు నాగేష్ గారికి, సోదరులు ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ గారికి, ఇతర వేదిక మీద ఉన్న మిత్రులకి, ఇవాళ రామచంద్ర గారు వైస్ ప్రెసిడెంట్ రామచంద్ర, వేదిక మీద ఉన్న వాళ్ళు అందరికీ పేరు పేరున, చాలామంది పేర్లు కూడా తెలుసు నాకు, ఇక్కడ అందరి పేర్లు తీసుకుంటూ ఉండాలంటే సమయాభావం కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. రవితేజ గారు మాట్లాడుతూ చాలా సమయం వెచ్చించి వచ్చారు, అది ఇది అని చెప్తూ ఉన్నారు. నేను రావడానికి 2 ప్రధాన కారణాలు. చిన్నప్పుడు జర్నలిస్ట్ కావాలని కోరిక చాలా బలంగా ఉండేది, కాలేకపోయాను. దాని ద్వారా అప్పుడప్పుడు కాస్త ఆర్టికల్స్ రాసి ఆంధ్రజ్యోతిలో మీ అందరికీ తెలుసు సత్యకాలం పేరుతో కొన్ని సంవత్సరాల పాటు ఈ సమకాలీన ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యల మీద కొన్ని ఆర్టికల్ రాసి ఆ కోరిక ఏదైతే జర్నలిస్ట్ కావాలని కాలేకపోయానో ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నం నేను చేశాను. అంటే జర్నలిస్టుల మీద ఉన్న గౌరవం, ఆ వృత్తి పట్ల ఉన్న గౌరవం ఒకటి కారణమైతే, రెండోది ఉప్పాల లక్ష్మణ్ గారితో ఉన్న ఒక విడదీయరాని అనుబంధం. అదేదో కోగిలం భౌగోళికంగా ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమని కాదు, కడప జిల్లా వాళ్ళమని మాత్రమే కాదు, నా దివంగత సోదరి తన బ్యాంక్ ఆఫీసర్గా ఉండేది, నాకన్నా 15 సంవత్సరాలు పెద్ద, ఇంచుమించు తనే నన్ను పెంచింది. క్యాన్సర్ కారణంగా తర్వాత మరణం సంభవించింది. నా సోదరి లక్ష్మణ్ గారు స్కూల్లో కలిసి చదువుకున్నారు. తర్వాత ప్రొద్దుటూరు ఎస్ఎన్ఆర్ కాలేజీలో కూడా డిగ్రీ కూడా కలిసేవారు, ఆర్ట్స్, మా అక్క సైన్స్ గ్రూపు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఆ గౌరవం ఉండింది. అది ఈ 2 కారణాల వల్ల నేను ఇవాళ ఈ సమావేశానికి అదే పనిగా చేసుకొని వచ్చాను. ఎందుకంటే ముందుగా నేను ధన్యవాదాలు చెప్పాలి. జిల్లా నాగేంద్ర గారు నన్ను వచ్చి అడిగినప్పుడు నేను 21 నాకు క్యాబినెట్ ఉంటుంది రాలేను అంటే, పర్వాలేదు 22కు మార్చుకుంటామని చెప్పి పెద్ద మనసు చెప్పినందుకు మీకు నేను ముందు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం. చిన్నప్పటి నుంచి ఒక బలమైన ఆలోచన, జర్నలిజం అంటే చాలా బాధ్యతాయుతమైన వృత్తి, అత్యంత బాధ్యతాయుతమైన వృత్తి, గౌరవప్రదమైన వృత్తి. మిగతా ఏ వృత్తి అయినా దానికి మాత్రమే పరిమితం. ఉదాహరణకి డాక్టర్లు అనుకున్నాం, వాళ్ళు ఒక నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందించడానికి, రోగులకు అందించడానికి మాత్రమే చూస్తారు. మిగతా సామాజిక విషయాల పట్ల వారికి పెద్దగా అవగాహన ఉండదు, వాటిలో జోక్యం చేసుకోరు. న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు దానికి సంబంధించిన పనులు మాత్రం చూస్తారు. అధ్యాపక వృత్తిలో ఉన్నవాళ్ళు కేవలం బోధన మీద దృష్టి పెడతారు. కానీ జర్నలిజంలో ఉన్నవాళ్ళు సమాజంలో ప్రతి కోణాన్ని స్పృశిస్తారు. కాబట్టి అటువంటి వృత్తిలో, పవిత్రమైన వృత్తిలో ఉంటున్న మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, ఆ గౌరవభావంతోనే జర్నలిస్టుల పట్ల వాళ్ళ ప్రభుత్వాలు కూడా అదే రకంగా స్పందిస్తున్నాయి. ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారనో ఆ రకంగా కాకుండా, నిజంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానీ, ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే దాన్ని ఎత్తి చూపడం కానీ, అవినీతి చర్యలకు పాల్పడితే ఒక అంకుశంలా పొడవడం కానీ ఖచ్చితంగా ఈ పాత్రికేయ వృత్తిలో ఉంటున్న వారు ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు. దాని కారణంగానే ఇవాళ మన ప్రజాస్వామ్యానికి ప్రధానమైన స్తంభం ఏంటంటే, మిగతా వాటితో పాటు జర్నలిజాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇది కూడా ప్రజల పక్షాన ఒక వారి గొంతుకై, వారి
బడుగు బలిగిన వర్గాలు కానీ లేదా అణగారిన వర్గాల తరపున వారి గొంతుకై ఇవాళ జర్నలిస్టులు పని చేస్తున్నారు కాబట్టి సమాజంలో జర్నలిస్టుల పట్ల అంత గౌరవభావం ఈనాటికి ఉంది. వాటిని గుర్తించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి గారికి కూడా స్వాగతం. ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ఆర్ఎన్ఐ ద్వారా రిజిస్ట్రేషన్ ఇవ్వడం, పేపర్లకి ప్రోత్సాహాలు అందించడం, బాధ్యతాయుతంగా పనిచేస్తూ సర్క్యులేషన్ పెంచుకుంటున్న వారికి ప్రింటింగ్ మిషన్ల సబ్సిడీ ఇవ్వడం, ఇతరత్ర ప్రోత్సాహాలను అందిస్తూ లేదా వారి సర్క్యులేషన్ను బట్టి, ఎందుకంటే పత్రికలు కూడా నడవాల్సి ఉంది కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా డిఏవిపి ద్వారా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, ఇవాళ ఈ రకంగా పత్రికేయ రంగాన్ని కూడా ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కోవిడ్ సమయంలో కూడా ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఎవరైతే దాంట్లో కోవిడ్ సందర్భంగా ఈ వృత్తిలో భాగంగా ఆనాడు ఈ వార్తలు చేరవేసే క్రమంలో భాగంగా కోవిడ్ బారిన పడి మృతి చెందారో వారందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను, అదేదో పెద్ద సహాయం అని నేను చెప్పట్లా, కానీ ఉడతా భక్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా పాత్రికేయుల మీద ప్రభుత్వానికి ఉంటున్న గౌరవాన్ని అది గుర్తు చేస్తుంది, స్పష్టం చేస్తుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో కూడా ఇప్పుడే చెప్పారు, లక్ష్మణ్ గారు చెప్పారు, ఇన్ని సంవత్సరాలు ఒకే యూనియన్ ఉంటే తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక యూనియన్ను తీసుకురావడం, దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ సహకారం అందించడం, తద్వారా మళ్ళీ అక్రిడేషన్లు ఇవ్వడం, అక్రిడేషన్లు ఇచ్చిన తర్వాత ఇతరత్ర ప్రోత్సాహాలు కూడా అందించే ప్రయత్నం చేశారు. మన 5 సంవత్సరాలు నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నాకు జర్నలిస్ట్ మిత్రులు చెప్పారు, 5 సంవత్సరాల నుంచి మాకు ఈహెచ్ఎస్ ప్రోగ్రాం అందడం లేదు, హెల్త్ స్కీమ్ అమలు చేయడం లేదు అని చెప్పి. నేను చూసా ఏంటని. కేవలం 1250 రూపాయలు కడితే ప్రభుత్వం దానికి సమాన వాటా ఇచ్చేస్తే 2 లక్షల రూపాయల దాకా ఆరోగ్యశ్రీ దాకా, ఎన్టీఆర్ వైద్య సేవ దాకా వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. అది ఎందుకు మరి అన్ని సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదో నాకు అర్థం కాల. ఇంత ముఖ్యమైన పాత్రికేయ రంగంలో ఉంటున్న వారిని ఎందుకు ఆ రకంగా శీతకన్ను వేశారనేది అర్థం కాలే. సరే, దాని 11,000 కుటుంబాలకి వస్తూనే దాన్ని అమలు చేశాం. ఇవాళ దాని ద్వారా 33,000 మందికి, 11,000 కుటుంబాలంటే 33,000 మందికి. అయితే అక్కడక్కడ నాకు ఏదో కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, హాస్పిటల్ సరిగా స్పందించట్లేదని. వస్తున్న నేపథ్యంలో అటువంటి ఏదైనా ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా సంబంధిత ఆసుపత్రిలో మాట్లాడడం, ఖచ్చితంగా 100కు 100% ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని అమలు చేయాల్సిందే. జర్నలిస్టు కుటుంబాల్లో ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది వస్తే వారికి 2 లక్షల రూపాయల దాకా పరిమితి లేకుండా, అంటే ఒకసారి అని కాకుండా సంవత్సర కాలంలో పరిమితి లేకుండా వైద్య సేవం అందించాల్సిందే. ఇటువంటి ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి లేదా మా ఆరోగ్య శాఖ దృష్టికి తేవాల్సిందిగా నేను ఇవాళ పత్రికా మిత్రుల్ని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో అదొకటే కాదు, అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొన్నారు జర్నలిస్టు మిత్రులందరూ కూడా. ఈ ప్రజాస్వామ్యం ఉందా, 5 సంవత్సరాలు లేదా ఏదైనా అప్రకటిత ఎమర్జెన్సీ ఉందా అనే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. సమాజంలోని అన్ని వర్గాలని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ చివరికి జర్నలిస్ట్ పాత్రికేయ రంగాన్ని కూడా వదలకుండా వారి మీద కూడా దాష్టికాలు పాల్పడుతూ, వ్యతిరేకంగా పేపర్లు రాస్తే దాడులు చేయిస్తూ రకరకాల అనేక మంది పత్రికా మిత్రుల మీద గతంలో 5 సంవత్సరాల్లో ఇవాళ చేసిన తప్పంటే ఏంటి? ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యల్ని ఎత్తి చూపడం, ఎక్కడన్నా అవినీతి జరుగుతుంటే చూపించడం, లేదా ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏదన్నా దాష్టికాలకు పాల్పడుతుంటే దాన్ని ప్రజల సమక్షంలోకి పెట్టడం, ఈ రకంగా చేశారు. కాబట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పాత్రికేయ ధర్మాన్ని, ఉద్యోగ ధర్మాన్ని పాటించారనే ఒకే ఒక నెపంతో అనేక రకాలుగా అణిచివేతకు గురి చేసే ప్రయత్నం చేశారు. చివరికి ఒక జీవో కూడా తెచ్చే ప్రయత్నం చేశారు. ఏ విభాగాధిపతులకి వాళ్ళందరికీ ఏదన్నా ఆ విభాగాల గురించి, ఆ పర్టికులర్ మినిస్ట్రీల గురించి వ్యతిరేకంగా ఏదన్నా వార్త రాస్తే వారి మీద కఠిన చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం. అంటే ప్రజల గొంతు నొక్కడమే కాకుండా ప్రజల గొంతుకై పనిచేస్తున్న పాత్రికేయ రంగాన్ని గొంతు కూడా నొక్కే ప్రయత్నం గత 5 సంవత్సరాలు జరిగింది. మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని విషయాల్ని ఆ ఆటవిక పాలనని మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడుతూ కొంతసేపు ముందు అయితే పాత్రికేయ రంగంలో కూడా అదే రకంగా ఉంటున్నారా, అందరూ అదే విలువలు పాటిస్తున్నారా అంటే సమాధానం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే లేదనే వస్తుంది. ఎటువంటి పవిత్రమైన వృత్తో ఆ వృత్తి ధర్మాన్ని మనం అందరం సమర్థవంతంగా అమలు చేస్తున్నామంటే కొంతవరకు లేదనే వస్తుంది. ఇప్పుడు చెప్పారు రవితేజ గారు, అద్వానీ గారి గురించి ప్రస్తావించారు.
ఎమర్జెన్సీ సందర్భంలో కొన్ని పత్రికలు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాయి. హిందుస్థాన్ టైమ్స్ కావచ్చు, లేదా ఆనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రధానంగా కావచ్చు, రామ్నాథ్ గోయింకా గారు ఏ రకంగా పోరాడారో, ప్రాణాలకు తెగించి ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎటువంటి పోరాటం చేశామో, రాజీ లేని పోరాటం చేశారో మనందరూ తెలుసు. ఎమర్జెన్సీ సందర్భంలో అద్వానీ గారి గురించి ప్రస్తావించారు కాబట్టి అని ఒక మాట చెప్పారు. పత్రికా రంగం ఇంత ఇదైంది, కానీ పత్రికా రంగం కూడా ఈ నిరంకుశ పాలనకి దాసోహమనిందని చెప్తూ వారు ఒక మాట, when the media was asked to crawl, they bent down అన్నారు. మీరు when they were asked to bend, they crawled అన్నాడు ఆయన. మీరు కొంచెం అని చెప్తే మోకాల మీద పాకారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే పత్రికా రంగానికి భయం ఉండాల్సిన అవసరం లేదు. అనేక మంది అనేక స్కాముల్ని, బోఫర్ స్కామ్ తీసినప్పుడు అనేక రకాలైన ఒత్తిళ్ళు వచ్చాయి, ప్రాణాలకు ఇబ్బందులు వచ్చాయి. యూరియా స్కామ్ని బయటకు తీసుకొచ్చినప్పుడు కూడా ప్రాణాలని బద్రీనాథ్ గారు, మేమందరం విద్యార్థి పరిషత్తులో పనిచేసిన వాళ్ళం, ఆనాడు కూడా ఆయనకు ప్రాణాలకు బెదిరింపులు వచ్చాయి, చంపేస్తామని వచ్చాయి. కానీ వాళ్ళు ఎక్కడ లొంగకుండా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వాళ్ళ అటువంటి వేల కోట్ల కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అటువంటి పవిత్రమైన వృత్తిలో కొన్నిసార్లు ఇవాళ రాజీ పడుతున్నామనే విషయం నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అయితే మీకు కొన్ని చోట్ల అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నప్పుడు ఎక్కడైనా కొంతమంది, నేను అందరినీ అనట్ల, కానీ కొంతమంది మాత్రం ఆ రకంగా రాజీ పడుతున్నారు. దాన్ని మనం కొద్దిగా దాన్ని సరి చేసుకొని మన ఉద్యోగ ధర్మాన్ని నిర్మించి పవిత్ర భావన ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని కొనసాగేలాగా మనం అందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అనేక రకాల విషయాలు కూడా వీరు చెప్పారు. ఇప్పటిదాకా ఈహెచ్ఎస్ స్కీమ్, హెల్త్ స్కీమ్ ఇచ్చారు అని ఇటీవల మనం అక్రిడేషన్ విషయంలో క్యాబినెట్లో చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు జర్నలిస్టులకి ఈ ఇంటి స్థలాల విషయంలో కూడా వారు సానుకూలంగా స్పందించారు. అయితే ఖచ్చితంగా దీని మీద ఒక సానుకూల నిర్ణయం ఉంటుందని ఇవాళ కూడా నేను ఉదయం పార్థసారథి గారితో మాట్లాడాను. పార్థసారథి గారు, మరి ఇంత మంచి పనులు చేస్తున్నాం, బట్ ఈ డిమాండ్ చాలా కాలంగా, సుదీర్ఘకాలంగా ఉంది కదా, దీని మీద ఏంటంటే నేను తర్వాత క్యాబినెట్ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, మాట్లాడాను. అది తొందరలో ఖచ్చితంగా ఇస్తామని మీరు నా తరపున మీరు చెప్పండి, ప్రభుత్వం తరపున చెప్పండి అని మాకు చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి అందరూ కూడా క్యాబినెట్లో ఉంటున్న అందరూ కూడా ఏకగ్రీవంగా సమాజంలో ఇటువంటి పవిత్ర వృత్తిలో పనిచేస్తున్న అందరూ అది కాదు సార్, నేను మాట్లాడుతున్న మధ్యలో మీరు నమస్తే పెట్టి నేను నమస్తే పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా సానుకూలంగానే స్పందించారు. తొందరలోనే సాకారం అవుతుందనే విశ్వాసం నాకుంది. రవితేజ గారు చెప్తున్న ప్రభుత్వాన్ని నాకు చిన్న ఇదేంటంటే, నా పరిమితి ఏంటంటే, ఇది సంకీర్ణ ప్రభుత్వంలో నేను భాగమే, కానీ ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు. కానీ ఆ పూర్తి స్వేచ్ఛ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. దాని కారణంగా కూడా కొద్దిగా నేను అనుకుంటున్న సమర్థవంతంగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వాన్ని, పార్టీని ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నానని నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ కొన్ని విషయాల్లో పత్రికలు కాస్త వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఎవరికి ఏ పార్టీకి కొమ్ము గాయమని నేను కోరడం లేదు, కానీ వాస్తవాలు కొన్ని ప్రజలు తెలియాల్సింది. ఉదాహరణకి ఇప్పుడు బీహార్లో జరుగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాలు ఈ దేశాన్ని పాలించి అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య విలువల్ని తుంగలు దొక్కి చెప్పిన పార్టీ ఇవాళ ఎస్ఐఆర్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదొక రాజ్యాంగ వ్యవస్థ, సపరేట్ వ్యవస్థ చేస్తుంటే విమర్శించాలా, దానికి ఒక కొన్ని ఉన్నాయి, అఫిడవిట్ ఇవ్వాలా, అఫిడవిట్ సంతకం చేసి అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది రాహుల్ గాంధీని, అయ్యా నువ్వు దోడ్చేరి అంటున్నావు కదా, నీకు ఎక్కడ అభ్యంతరాలు ఉన్నాయో ప్రజాస్వామ్యంలో నువ్వు అఫిడవిట్ సంతకం పెట్టు, ప్రమాణం చేసి ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం నువ్వు చేస్తే మేము దాన్ని ఖచ్చితంగా తనిఖీ చేస్తాం, విచారణ చేపడతాం, ఏదైనా తప్పులు లొసుగులు ఉంటే వాటిని సరి చేసుకుంటామని చెప్పి. కానీ రాజ్యాంగంలో ఉంటున్న, వ్యవస్థలో ఉంటున్న కొన్ని లొసుగులను అర్థం పెట్టుకొని నేరుగా ఇవాళ, ఎందుకంటే ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా గెలవలేకపోయారు, ఈవీఎంలు అన్నారు. వాళ్ళు గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎంలు మరి పనిచేయలేదా? గెలిచినప్పుడేమో మా పట్ల ప్రజల్లో ఆదరణ ఉంది, ప్రజలు మాకు ఓట్లు వేశారు, మమ్మల్ని మా పనితీరు నచ్చింది కాబట్టి మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలను తప్పు పట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతున్న నేపథ్యంలో తీసుకొచ్చి మొన్న ఓటు చోరీని తీసుకొస్తున్నారు. మీరు చూస్తే రాయ్బరేలీలో కానీ, వయనాడులో కానీ, లేదా అఖిలేష్ యాదవ్ కూడా మాట్లాడుతుంటారు, ఆయన నియోజకవర్గం మెయిన్పూర్లో కానీ అనేక రకాలైన దొంగ ఓట్లు, ఫేక్ ఓటర్లు బయటపడిన విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఇన్నాళ్ళు వీటి కారణంగా గెలుస్తూ వచ్చారు. వాటిని సరిచేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. అది చేస్తున్నప్పుడు ప్రజల్లో అపోహలు సృష్టించడం, అసత్య ప్రచారాలు చేయడం, రాజ్యాంగబద్ధ వ్యవస్థలు నిర్వీర్యం చేసే పని ఇవాళ చేస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాల్ని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు
మీకు అభ్యంతరం పెట్టి అఫిడవిట్ మళ్ళీ చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నారు. దాన్ని పక్కన పెట్టేసి ఆయన మీద నేరారోపణ చేయడం, బీజేపీతో కుమ్మక్కయ్యారు, దాని కారణంగా వస్తున్నాయని చెప్పడం, అది సరే ప్రజలు వాటిని ఏ రకంగా స్పందిస్తున్నారనేది రాబోయే ఎన్నికల్లో అర్థమవుతుంది. బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమి ఖాయం కాబట్టి బీహార్ ఎన్నికల గురించి మాట్లాడుతుంది. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ వాళ్ళకి అత్యంత అవసరమైంది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి జాతీయవాదులందరికీ కూడా వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అక్కడి నుంచి ఇవాళ కోట్ల మంది ఇతర దేశాల నుంచి ఇవాళ చొరబాటుదారు మన దేశంలోకి వస్తున్నారు. మన దేశంలో 1,20,00,000 వచ్చారు. నేను అండమాన్లో ఇన్ఛార్జిగా పనిచేసాను. అక్కడ కూడా అండమాన్ లాంటి చిన్న ప్రాంతంలో కూడా దాదాపు 6,000 మంది అక్రమ చొరబాటుదారులు వచ్చి వాళ్ళు ఒక మతం వారికి చెందిన వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి వేరే మతం పేరుతో ఐడి కార్డులు తీసుకుంటున్నారు. దాని ద్వారా ఇవాళ చూస్తున్నాం స్లీపర్ సెల్ ఏ రకంగా పనిచేసాం. మొన్న మా ధర్మవరంలో కూడా ఒక స్లీపర్ సెల్ దొరికారు. దానికి ముందు రాయచోట్లో దొరికారు. సో దేశ సమగ్రతకి, సమైక్యతకి, సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు చొరబాటుదారులు వస్తుంటే దాన్ని కాదని వాళ్ళని ఓటర్లుగా మార్చి వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటూ దేశం ఎక్కడికి పోతే ఏముంది, ప్రజలకు ఎటువంటి నష్టం జరుగుతే ఉంది, ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగితే ఏముంది, మేము బాగుంటే చాలు, మా కుటుంబాలు బాగుంటే చాలు, మా పార్టీ బాగుంటే చాలు, ఈ అధికారం ఎప్పుడు మా వెంట ఉంటే చాలు అనే విధంగా భావిస్తున్నప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఖచ్చితంగా పత్రికా మిత్రుల మీద ఉందని నేను చెప్తున్నాను. మొన్న 2 రోజుల క్రితం అమిత్ షా గారు చట్టం తీసుకొచ్చారు. ఏంటి ఆ చట్టం? ఎవరన్నా సరే 30 రోజుల పాటు వరుసగా జైల్లో ఉంటే వాళ్ళు మంత్రి పదవి నుంచి డిస్క్వాలిఫై చేసి తొలగించే పని. దాంట్లో అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం ఏముంది? ఎవరు పోతాడు జైలుకి? అవినీతికి పాల్పడిన వాడు మాత్రమే జైలుకి పోతాడు. అధికారంలో ఉన్నవాడు అవినీతి చేస్తుంటే లేదా ఇతరత్ర ఏమైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి ఉంటే జైలుకు పోతారు. అటువంటిది మరి ఈ ప్రజాప్రతినిధులకు ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? దాని కారణంగా ఇబ్బంది వచ్చేది ఏముంది? మంత్రి పదవి తొలగిస్తారంటే. పైగా ఇవాళ 21 రాష్ట్రాల్లో, ఈ దేశంలో 21 రాష్ట్రాల్లో ఏ పార్టీ అయితే చట్టం తీసుకొచ్చిందో అదే పార్టీ అధికారంలోకి ఉంది. ఇది వర్తింపజేస్తే ఆ పార్టీలో ఉన్న మంత్రులకే ఇబ్బంది కదా. అసలు ఒక రాష్ట్రంలో కూడా అధికారంలో లేని పార్టీలు వాళ్ళు ఇవాళ ఈ చట్టం తీసుకురాకూడదు, ఎందుకంటే భవిష్యత్తులో మేము వస్తామేమో, మాకేమైనా ఇబ్బందులు వస్తాయో అని. అవినీతికి పాల్పడకపోతే ఇట్లాంటి చట్టానికి భయపడాల్సిన అవసరం ఏముంది? దాని మీద కూడా వేరే రకంగా విమర్శలు చేసే పని ఇవాళ చేస్తున్నారు. దానికి రాజ్యాంగ సవరణ చేశారు, దీనికోసం రాజ్యాంగ సవరణ చేశారా అని రాహుల్ గాంధీ మాట్లాడతారు. చరిత్ర గురించి కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి మాట మాట్లాడరు. మీరు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రాజ్యాంగ సవరణ దేని మీద వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎందుకు వచ్చిందంటే సెక్షన్ 19 వాక్ స్వాతంత్ర హక్కును హరించేదిగా. ఎందుకంటే ఆనాడు నెహ్రూ ప్రభుత్వాన్ని 2 పత్రికలు, క్రాస్ రోడ్స్, ఆర్గనైజర్ అనే 2 పత్రికలు విమర్శిస్తుంటే దాన్ని ఆయన బ్యాన్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అదేంటి మీరు గొంతు నొక్కే అధికారం ప్రభుత్వాలకు ఎక్కడుంది? ప్రజాస్వామ్యంలో సెక్షన్ 19 రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అదే పనిగా పెట్టారు. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, మీడియాకు కూడా హక్కు ఉంది. కాబట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న కారణంగా మీరు బ్యాన్ విధించడానికి లేదని బ్యాన్ చేస్తే తర్వాత రాజ్యాంగ సవరణ చేసి ఆ 2 పేపర్లని రద్దు చేశారు. అంటే ఇటువంటి అరాచకానికి పాల్పడిన కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఆయన మునిమనుడు వచ్చి ఇవాళ ప్రజాస్వామ్య విలువల గురించి, రాజ్యాంగం గురించి సంకలో బుక్కు పెట్టుకొని తిరుగుతా ఇవాళ ప్రవచనాలు ఇస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇటువంటి పార్టీలు, ఇటువంటి వ్యక్తులు వారి గతంలో చేసిన వాటిని చెప్పాల్సింది. రాజకీయ పార్టీల బాధ్యత మాత్రమే కాదు, ప్రజలకు తెలియాల్సి. రాజకీయ పార్టీ చెప్తే రాజకీయ కోణంలోనే చూస్తారు. అట్లా కాకుండా న్యూట్రల్గా ఉండే మీడియా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇవాళ దేనికే ముందు దేశం మిన్న అనే భావంతో పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దాని తర్వాత అందుకే మా స్లోగనే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని. అటువంటి భావంతో నేనేదో మీడియా అంతా సమర్థించండి, ఈ ఒక్క నినాదం మీద సమర్థించండి అని చెప్పట్లే. తప్పులుంటే ఖచ్చితంగా ఎత్తి చూపాల్సిందే, ఎక్కడైనా లొసుగులుంటే ఖచ్చితంగా ఎత్తికి చూపాల్సిందే. ఎక్కడైనా అవినీతికి అధికారంలో ఉంటున్న పార్టీ, అది భారతీయ జనతా పార్టీ అయినా ఏదైనా అవినీతికి పాల్పడుతుంటే దాన్ని ఎత్తి చూపాల్సిందే. అది మీడియా బాధ్యత. దాన్ని ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం. అయితే తప్పుడు వార్తలు కూడా ప్రచారం చేయడం ఇవాళ రాను తప్పుడు వార్తల్ని ఇప్పుడే అన్నారు. ఇది మనం చేసాం. పత్రిక ఏదైనా వార్తలు వస్తే, నెగిటివ్ వార్తలు వస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ మీరు ఒక పేపర్ తీసుకొని చూస్తే ప్రతిరోజు నెగిటివ్ వార్తలు అంటే తప్పుడు వార్తలే, మొత్తం దేనికి పనికిరాని వార్తలు ఉంటాయి. మొన్న ఒక రోజు సడన్గా ఆరోగ్యశ్రీ నిలిపివేశారు రాష్ట్రంలో. కొన్ని రోజులుగా ఆరోగ్యశ్రీ లేదు, పూర్తిగా స్ట్రైక్ ఇచ్చారు. నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళు స్ట్రైక్ ఇచ్చారు, బిల్లులు కట్టాలి వాళ్ళకి. వాస్తవం. ఎందుకంటే నేను ప్రభుత్వంలోకి అధికారంలో వచ్చినట్టు నేను చూస్తే మా శాఖలో కూడా అప్పు ఉంది. 2,500 కోట్లు ఆరోగ్యశ్రీ మీద అప్పు ఉంది. సరే దాన్ని కడుతూ ఉన్నాం, తీరుస్తున్నాం,
సంఖ్య పెరుగుతూ ఉంది, రోజు రోజు పేషెంట్లు ఎక్కువ పోతున్నారు. ఇవాళ నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు పోతున్నారు. వాళ్ళకి ఇవాళ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మొట్టమొదటి నోటీస్ ఇచ్చారు, ఇచ్చి మా బిల్లులు చెల్లించండి అని. సరే అన్న, చెల్లిస్తాం, మాట్లాడుతున్నాం. ఆ రోజు మాట్లాడాం. ఆరోగ్యశ్రీ వాళ్ళు ఎక్కడ ఆపడానికి కూడా సిద్ధం లేదు, నోటీస్ ఇస్తున్నారు. దానికి ముందు 23-24 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 13 సార్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు ప్రభుత్వానికి నోటీసులు ఇస్తే ఒక్కరు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. అదే మా దగ్గర ఒక నోటీస్ వస్తూనే అధికారుల దగ్గర నుంచి నేరుగా నేనే విషయం మాట్లాడి దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి విడతల వారీగా మేము బిల్లులు చెల్లిస్తామని చెప్పాం. ఇటువంటి ఏది ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా బిల్లులు చెల్లిస్తున్నాం. వాళ్ళు ఆపుతామన్నారు, మళ్ళీ ఆపలేదు. ఈ రూపాయలు నెక్స్ట్ డే పేపర్ చూసా, ఆరోగ్యశ్రీ సేవలు మిగిలిపోయాయి, వేల మంది ఇబ్బందులు పడుతున్నారు, రోడ్ల మీద ఉంటున్నారు, ప్రాణాలు పోతున్నాయని. ఏం జరిగిందయ్యా అని చెప్పి నేను అడిగా. నిన్న పొద్దు నుంచి రాత్రి 12 లోపల, ఉదయం నుంచి రాత్రి 12 లోపల ఎన్ని ప్రియాథరైజేషన్స్ అయినా, ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి తీసుకోమని. సార్ 6500 ప్రియాథరైజేషన్స్ అయ్యాయి, 6200 అడ్మిషన్స్ అయ్యాయని ఆ అధికారి చెప్పాడు. సగటున ఎంత అవుతాయని చెప్పారు. సార్ సగటున 5500 అవుతాయి, 5000 నుంచి 5200 వరకు అడ్మిషన్స్ అవుతాయి, ప్రియాథరైజేషన్స్. మా డిఎంఎస్ వారు కూడా ఉన్నారు. ఆ నెల మీరు ఆరోగ్యశ్రీ సేవలు అయిపోయినాయని చెప్పిన రోజు అన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఇంకా 1000 ఎక్కువ జరిగాయి. 1000 ఎక్కువ జరిగితే నెక్స్ట్ డే పేపర్లో మొత్తం ఆగిపోయాయి, అసలు ఎక్కడ చూసినా అతలాకుతలం అయిపోయింది, అనారోగ్యంతో రోడ్ల మీద ఏదో సోమాలియాల ప్రాంతంలో లాగా జనాలు రోడ్ల మీద ప్రాణాలు కోల్పోతున్నారు అన్నట్టు అట్లే రాశాడు. రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే ఎవరు లేరు, అందరూ హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. కానీ అది చదివే వాళ్ళు, పెద్దగా అవగాహన లేని వాళ్ళు వాటి మీద నిజమేనా అనుకుంటున్నారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, మామూలు సామాన్య ప్రజల మీద దాన్ని ఇది పడలేదు, ప్రభావం పడలేదు. ఎందుకంటే 1000 అడ్మిషన్స్ పెరిగాయి, కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళలో ఆ ప్రభావం పడింది. దాని తర్వాత నేను పట్టించుకోలే, వదిలేశాను, ఎక్కడో మాట్లాడి వదిలేశాను. 4 రోజుల తర్వాత నేను ఒక ఊరికి వెళ్తే ప్రజాప్రతినిధులంతా కలిశారు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ దాంట్లో ఒక ఎంపీ ఆరోగ్యశ్రీ ఆగిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారన్నారు. ఎవరు చెప్పారండి ఆరోగ్యశ్రీ? పేపర్లో చదివాను నేను, ఆరోగ్యశ్రీ ఏ పేపర్ చదివాను అంటే అదే ఆ పేపర్లో చదివాను. మరి ఆ పేపర్లో చదివి ఎట్టున్నారు మీరు? ఆరోగ్యశ్రీ ఒక ఎంపీ ఆరోగ్యశ్రీ ఆగిపోయిందని భావనలో ఉన్నారు. ఎందుకంటే ఆయన నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది తెలియదు. ఏ వర్గం ఏదైతే ఉందో వాళ్ళు నమ్మే పరిస్థితి ఉంది. దానివల్ల ఈ అసత్యాలు ప్రచారం చేయడం వల్ల నష్టం ఏమవుతుంది? కింద ప్రభుత్వ పరంగా వాళ్ళకు ప్రజలకు ఆరోగ్య రక్షణ ఇస్తున్న విషయం ఏదైనా దీంట్లో జరిగిందేమని చెప్పి వాళ్ళు వెళ్ళకపోవడం, నిజంగానే కొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇట్లా అపోహలు సృష్టించే పత్రికలు కూడా ఇవాళ చూస్తున్నాం. మొన్న ఇంకో ఇది వచ్చింది, విశాఖపట్నం కేజీహెచ్లో 6 నెలలుగా ఈ హార్ట్ ఆపరేషన్లు చేయకపోవడం వల్ల, పరికరాలు లేని కారణంగా 100 మంది చనిపోయారు. ఇదే వార్త, 100 మంది చనిపోయారు. నేను వెంటనే రిపోర్ట్ అడిగాను, ఏందయ్యా 6 నెలల్లో రిపోర్ట్ అండి. 6 నెలల్లో 62 హార్ట్ సర్జరీలు కేజీహెచ్ హాస్పిటల్లో చేశారు. ఒకటి గతంలో అంత జరిగేవి కాదు. ఇవాళ ప్రభుత్వ వ్యవస్థ పట్ల, ఆరోగ్య వ్యవస్థ పట్ల విశ్వాసం ప్రజల్లో పెరగడం వల్ల అంతమంది హార్ట్ సర్జరీ, ఏదో హార్ట్ సర్జరీకి ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతుంది, అయినప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చేసుకుంటున్నారు. అది ఒక విజయం. అయితే 6 నెలల్లో 62, సగటున 10 చేస్తే దాంట్లో అసలు చేయట్లేదు అన్నారు. ఇంకా వాస్తవం ఏంటంటే, దీన్ని అసలు విస్మరిస్తే మేము వచ్చిన 1 సంవత్సరంలోనే దాన్ని పటిష్ట చేయడమే కాకుండా ఇవాళ ఒంగోలులో కానీ, కడపలో కానీ క్యాత్ ల్యాబులు ప్రారంభించి ఇవాళ హార్ట్ సర్జరీలు చేస్తున్నాం. గుంటూరు లాంటి చోట ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తున్నాం, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తున్నాం. అటువంటి మార్పు తీసుకొస్తే పేపర్లో నెగిటివ్గా రాసేస్తున్నారు. 5 సంవత్సరాలు మీరు కర్నూలులో క్యాన్సర్ సెంటర్ను తయారు చేయకపోతే మేము వచ్చి 1 సంవత్సరంలో మొదలుపెట్టి ఇవాళ వేల సంఖ్యలో క్యాన్సర్ బారిన ప్రాణాలు కోల్పోతున్న వాటిని, ఆ ప్రాణాలను కాపాడే ప్రయత్నం గత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసింది. ఆ రకంగా చేయడం. రెండోది అవినీతి ఆరోపణలు. ఆ శాఖలో కీలక నేత అవినీతి ఆరోపణ అంటే పేరు కూడా రాసే ధైర్యం లేదు. పేరు రాయించుగా, నువ్వు ఏదైనా తెలిసినప్పుడు, నిజంగా అవినీతి జరిగినప్పుడు ధైర్యంగా ఈ పేరు రాసి, ఈ పేరు ఇదో దీంట్లో ఈ అవినీతి జరిగిందని చెప్పచ్చుగా. ఊరికే ఊహాగానాలు చేస్తూ అవినీతి ఆరోపణలు చేసి, ఓకే అవినీతి పుట్టుక, పేపరే అవినీతి పుట్టుక, అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన దాంతో పుట్టిన పత్రిక. అటువంటి పత్రికల్లో ఇటువంటి వార్తలు రావడం, అవినీతికి వ్యతిరేకంగా రావడం చూస్తే ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లే. సరే అంటే ప్రజలు దాని కారణంగా ప్రజలు ఒక అపోహలు కలిగే అవకాశం ఉంది. అందుకని బాధ చేస్తాయి. ఇవన్నీ ఒకవైపు ఉంటే ఈ సోషల్ మీడియా ఒకటి కొత్తగా, సోషల్ మీడియా ఎవరికి వాడు మనం చూసాను. నేను ఎవరో పాపం ఒకరికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, వీడియోలు తీస్తున్నారు, అంతా నిలబడి చూద్దాం చూస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. వాడు యాక్సిడెంట్ అయింది, మేము అంబులెన్స్ ఫోన్ చేయలే, యాక్సిడెంట్ అయింది, చంద్రబాబు నాయుడు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ,
ఇవిని కాపాడేది ఎవరు? మరి ఒక పోయి ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరా, ఏమైందో చూడు, ముందు 108కి ఫోన్ చేయి, అది చేయకుండా ఈ రకంగా చేస్తున్నారు. మొన్న 4 రోజుల క్రితం ఒకటి వచ్చింది, ఏది గిరిజన ప్రాంతంలో, నిజంగానే బాధాకరమైన విషయం. ఆసుపత్రి ఆ గూడేనికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీడియో తీస్తున్నారు, ఒక ఆయన గొడుగు పట్టుకున్నాడు, ఒక పాపని ఎత్తుకేది, ఎంతవరకు వాస్తవం కూడా నాకు తెలియదు, ఓ పాపను పట్టుకొని వెళ్తున్నాడు. దాంట్లో రాశాడు, జ్వరంతో బాధపడుతున్న కూతుర్ని మోసుకెళ్తున్న తండ్రి, ఆరోగ్య శాఖ మంత్రికి సమస్యలు పట్టవా, ఆయన బిజీగా రాష్ట్రమంతా తిరుగుతూ ఉంటాడా, ఆరోగ్య శాఖను పట్టించుకోడా అని. నాకు అర్థం కాదు దీంట్లో ఆరోగ్య శాఖకి ఏం సంబంధం అని. చిన్న నడకదారిలో నడుస్తున్నాడు, చిన్న నడకదారి. ఎందుకంటే అది అంబులెన్స్ రాలేదని. అంబులెన్స్ పోవాలంటే రోడ్డు ఉండాలి కదా. ఆరోగ్య శాఖ తప్పులేదు, చూడాల్సిన బాధ్యత మాకు ఉంది, మంత్రిగా బాధ్యత నాది. కానీ అది చూసి దాన్ని వీడియోలు 2 యాంగిల్స్ నుంచి వీడియోలు తీసుకుని నాకు ఎక్కడ అనుమానం వచ్చిందంటే, నిజంగా నాకు ముందు బాధ వేసింది, అరే ఏందిరా, నేను కూడా విచిత్రులైనా వెంటనే చేసే. మళ్ళీ ఒకసారి వీడియో చూస్తుంటే ఇద్దరు వీడియోలు తీస్తున్నారు యాంగిల్స్లో, అంటే సినిమా షూటింగ్ చేసినట్టు చేస్తున్నారు. చూసి రీల్స్ అంటే నేననేది ఏంటంటే, నువ్వు పోయి సాయం పట్టచ్చు, ఒకడు గొడుగు పట్టుకోవచ్చు కదా, ఒకడు పాపను పట్టుకోవచ్చు, నిజంగా వాస్తవం అయితే పాపను పట్టుకోవచ్చు కాదు. ఆ యాంగిల్ నుంచి ఒకడు, ఈ యాంగిల్ నుంచి ఒకడు, వెనకల నుంచి ఒకడు వీడియోలు తీస్తున్నారు. ఇంతమంది చుట్టూ ఉన్నారు, కానీ పాపం ఆయన దయనీయంగా. అంటే ఇవి సోషల్ మీడియాలో ఈ సమస్య ఎక్కువైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎందుకు వచ్చి కాపాడట్లేదు? చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య వ్యవస్థను ఇది చేయడం కోసం మంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా వాళ్ళ స్థాయిలో వాళ్ళు పని చేసుకుంటున్నారు. అంటే ప్రజలు సామాజిక బాధ్యత కూడా మర్చిపోయి, ఒకవేళ వాస్తవం అయ్యి ఉంటే, లేదా సంచలనాల కోసం చేయడం మొదలైపోయింది. ఇది ఖచ్చితంగా 3 యాంగిల్స్ నుంచి వీడియోలు తీస్తున్నారంటే ఖచ్చితంగా సంచలనం కోసం చేసిందే. వాళ్ళకి కొద్దిగా కూడా మనసులో దయాదాక్షిణాలు లేని వాళ్ళే ఇటువంటి పనులు చేస్తారు. తీసుకురండి, ప్రభుత్వం తీసుకురాలి. ఇప్పుడు దాని కారణంగా, రహదారి లేని కారణంగా ఇవాళ అదే పనిగా పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఏ మంత్రి చేయని విధంగా గతంలో ఇవాళ 1000 కోట్లతో జన్మన్ కార్యక్రమం కింద ఇవాళ రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఏ రకంగానైతే ఇబ్బంది పడుతున్నారో గిరిజన ప్రాంతాల్లో వాటిని అన్నింటినీ సరిచేసే ప్రయత్నం చేస్తాం. అనారోగ్యం కారణంగా ఒక్క మరణం కూడా గిరిజన ప్రాంతాల్లో కాకుండా చూస్తాం. నిన్నటికి నిన్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకలు చింతూరులో మొదలుపెట్టాం. 5 గిరిజన ప్రాంతాల్లో డోర్నాలు కానీ, రంపచోడవరం కానీ, పార్వతీపురంలో కానీ ఇటువంటి చోట 5 ప్రాంతాల్లో ఒక మల్టీ స్పెషాలిటీ 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది. దాన్ని పీపీపీ మోడ్లో చేస్తున్నాం. ఎక్కడ కూడా ఏ ప్రాంతం భౌగోళికంగా ఏ ప్రాంతమైనా సరే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ ఖాళీలు ఉన్నాయో ఖాళీలు నియామకాలు చేపడుతున్నాం. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని పెద్ద స్థాయిలో తీసుకుంటున్నాం. దానివల్ల ఇవాళ ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగింది. కాబట్టి ఓపీ సేవలు కానీ, ఐపీ సేవలు కానీ ప్రభుత్వ రంగంలో 1 సంవత్సర కాలంలో పెరిగిన విషయాన్ని నేను ఇటీవలే చెప్పాను. ఎక్కడ కూడా మీడియాలో తెలుసు, నేను రోజు మీడియా చూస్తా, రోజు నెగిటివ్ వార్తలు చూస్తాం. ముందు ఎక్కడన్నా మీడియా వచ్చి నెగిటివ్ వార్తలు, దాంట్లో వాస్తవం ఏంటి కనుక్కుంటా, సరి చేసే ప్రయత్నం చేస్తాం. లేదా తప్పు ఉందా ఆ సంబంధిత డిఎంహెచ్ఓకి కానీ లేదా సూపరింటెండెంట్కి కానీ ఫోన్ చేసి మీరు దీని మీద రిజైండర్ చేయండి, వాస్తవం చెప్పండి అని. ఎందుకంటే కొన్ని అల్టీరియర్ మోటివ్స్తో కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ రకంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆరోగ్య వ్యవస్థను ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారం ఉంది. ఏదేమైనా ఇవాళ, ఎందుకంటే నాతో మీడియా మిత్రులు కాబట్టి కొన్ని విషయాలు జరుగుతున్నవి రోజువారీ చూస్తున్నప్పుడు ఉదయం లేస్తూనే ఏదో మంచి దీంతో లేయాలి. నేను నా దౌర్భాగ్యం అంటే ఆరోగ్య శాఖ మంత్రిగా పొద్దున్న లేస్తూనే నెగిటివ్ స్టోరీస్ చూస్తాను. మీడియా మీద విశ్వాసం నాకు అటువంటిది. నెగిటివ్ స్టోరీస్ చేసి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. తప్పు ఉంటే తప్పును ఒప్పుకుంటున్నాను, తప్పును సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. లేదు ఒప్పును తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా, అది వాళ్ళ విఘ్నతగా నేను వదిలేస్తాను. ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్నారా, వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలా. ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడానికి మీరు మీడియాలోకి వచ్చారా, వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. నైతిక విలువలు పాటిస్తున్నారా, వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. తప్పును తప్పుగా చూపించండి, స్వాగతిస్తాం, సరి చేసుకుంటాం. తప్పును ఒప్పుగా చూపించమని మేము అడగట్లేదు. ఒప్పును తప్పుగా మాత్రం చూపించద్దు అని మాత్రమే మీడియా మిత్రుల్ని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఇవాళ ఈ మరి కాస్త సమయం గడపాలని ఉన్నప్పటికీ ఈ ఇతరత్ర కార్యక్రమాలు, ఒక 5-6 కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత నియోజకవర్గానికి కావాలా. ఇప్పటికే మా శ్రీనివాసులు గారు నా మీద నియోజకవర్గానికి మా మంత్రి తక్కువ మా ఎమ్మెల్యే తక్కువ వస్తుంటారని పేపర్లు రాస్తుంటారు. అంటే ఎక్కడికో పోతున్నానని కాదు, ఈ ఉన్న బాధ్యతలు చూస్తే రాష్ట్రంలో తిరుగుతూ ఉంటాం కాబట్టి కాస్త సమయం ఇస్తున్న మాట వాస్తవమే. కానీ నా కార్యాలయం 24 గంటలు ప్రతిరోజు 24/7 తెరిచే ఉంటుంది. ఈ చిన్న మాట, జర్నలిస్టులు రిటైర్ అయిన వాళ్ళకి, అంటే ఆర్థికంగా పరిస్థితి బాగలేని వారికి కేరళలో, తమిళనాడులో నెలవారీ పెన్షన్ ఇస్తున్నారు. అంటే 6,000, 10,000 కొన్ని రాష్ట్రాలు. ఇటీవల ఒరిస్సా బీజేపీ ప్రభుత్వం కూడా ఇస్తున్నది, మహారాష్ట్ర కూడా ఇస్తున్నది. అందువల్ల మన రాష్ట్రంలో కూడా ఒకసారి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఇస్తాము. ఖచ్చితంగా లక్ష్మి గారు, ఖచ్చితంగా ప్రభుత్వం ఇబ్బంది ఉన్న వాళ్ళకి మాత్రం
ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు దాంట్లో సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఒకటి ఉండాలి. మనమే ఎవరు నిజంగా అర్హులో కూడా గుర్తించాల్సి ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉండడంలే, ప్రజల్లో కూడా ఆ పరిస్థితులు ఉండట్లే. ఇంటి ముందర కారు ఆగి ఉంటుంది, పెద్ద 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, నేను ఆ రోడ్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే పెన్షన్ రావట్లేదయ్యా వైట్ కార్డ్ కావాలి, పెన్షన్ రావట్లేదయ్యా అంటారు. బాగా నడుచుకుంటూ వస్తుంటే వచ్చి ఏమంటే కొంచెం ఇది ఉందయ్యా నాకు 15,000 పెన్షన్ ఇప్పించు అంటారు. అంటే ప్రభుత్వానికి కూడా పరిమితి ఉన్నాయి. ఈ డబ్బు ఏదైనా ఇస్తున్నది సంక్షేమం పేరుతో ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది, ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చిన దాన్నే ప్రజలకు ఖర్చు పెడుతుంది. ట్యాక్స్ పేస్ దగ్గర నుంచి వచ్చిన డబ్బునే వేస్తుంది. ప్రభుత్వం అధికారంలో ఉంటున్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంరక్షకుడు కానీ ఆయన ఏదో దైవాంశ సంబుద్ధుడైతే కాదు. గతంలో ఆ రకంగా అనుకున్నారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి బాధ్యతాయుతంగా పారదర్శకంగా ఈ ప్రభుత్వం ట్యాక్సుల రూపంలో ఏది వచ్చిందో దాన్ని సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ బాధ్యతని రాష్ట్రంలో సక్రమంగా నిర్వహిస్తున్నాం. కానీ అర్హులైన వాళ్ళకి ఇటీవల, ఎందుకంటే రోజు చూస్తున్నాం మనం, ఈ చాలామంది వికలాంగ పెన్షన్లు కానీ పెన్షన్ల విషయంలో కొంతమందిని తీసేశారని ఎటువంటి రాజకీయ వివక్ష చూపకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తాం. ఒకవేళ పెన్షన్ ఏ కారణం చేతనే తీసేసి ఉంటే మళ్ళీ దాన్ని రీవెరిఫికేషన్ చేసి పునరుద్ధరిస్తాం. అర్హత కలిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తాం. అదే సమయంలో అర్హత లేకుండా రాజకీయ కారణాల వల్ల ఎవరికైనా పెన్షన్లు కానీ ఇతరత్ర లాభాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అందుతుంటే మాత్రం ఎటువంటి ఆలోచన లేకుండా తొలగిస్తాం. అర్హత కలిగిన వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ పథకాలు ఉన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇది జిల్లా సత్కారాలు ఎందుకులేండి సార్, ఇది జిల్లా సమావేశాల ఉమ్మడి. సరే, ఈసారి రాష్ట్ర మహాసభలు జరిగినప్పుడు కూడా మళ్ళీ నన్ను ఆహ్వానించాల్సిందిగా నేను కార్యవర్గానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.